మర్చిపోయావా? ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నీ మీద డౌట్ పెట్టడం మొదలెట్టిన రోజు ఒక టైం ఉండేది. ఎక్కువ ఆలోచించకుండా ట్రై చేసేవాడివి. రిజల్ట్ గురించి కాదు, ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచించేవాడివి. ఫెయిల్ అయ్యేవాడివి, కానీ మళ్ళీ లేచి ట్రై చేసేవాడివి. సముద్రం దాటే ముందు హనుమంతుడు కూడా ఆ క్షణం ఆగాడు. అవును, అంత మహాశక్తి ఉన్నవాడు తన శక్తిని క్షణం గుర్తు చేసుకోలేకపోయాడు. మన లైఫ్లో కూడా అలాంటి సముద్ర క్షణాలు వస్తాయి. కొత్త ఆపర్చునిటీ, ఒక బిగ్ డెసిషన్, ఎవరికీ చెప్పలేని సైలెంట్ ఫియర్. అప్పుడు మనం అనుకుంటాం, నా దగ్గర ఎబిలిటీ లేదు అని. కానీ నిజమేమిటంటే ఎబిలిటీ కాదు పోయింది, క్లారిటీ పోయింది. హనుమంతుడికి ఎక్స్ట్రా ట్రైనింగ్ అవసరం కాలేదు, కొత్త పవర్ అవసరం కాలేదు. ఒక రిమైండర్ మాత్రమే కావాలి. నీకు ఇది ముందే వచ్చు అని గుర్తు చేశారు. ఇప్పుడు నీ లైఫ్లో కూడా అదే కావచ్చు. ఇంకో కోర్స్ అవసరం ఉండకపోవచ్చు, ఇంకో మోటివేషన్ వీడియో కూడా అవసరం ఉండకపోవచ్చు. మేబీ నువ్వు ఒకప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడివో అది గుర్తు చేసుకోవాలి. కంపారిజన్ మొదలయ్యే ముందు, సెల్ఫ్ డౌట్ హ్యాబిట్ అయ్యే ముందు మన మైండ్ చాలా ఫాస్ట్గా మర్చిపోతుంది మన స్ట్రెంగ్త్, మన కరేజ్. కానీ అవి డిసపియర్ కావు, అవి ఇంకా ఉన్నాయి, సైలెన్స్లో వెయిట్ చేస్తున్నాయి. హనుమంతుడు గుర్తు చేసుకున్నప్పుడు సముద్రం చిన్నదైపోలేదు, ఛాలెంజ్ ఈజీ కాలేదు, కానీ ఆయన తనని క్లియర్గా చూసుకున్నాడు. దట్ క్లారిటీ ఇనఫ్ అయింది. ఈరోజు నైట్ ఒక పని చెయ్యి. 3 థింగ్స్ రాయి నువ్వు ఆల్రెడీ కాంకర్ చేసినవి. 3 ఫియర్స్ రాయి నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసినవి. 3 స్ట్రెంగ్స్ రాయి నువ్వు ఇగ్నోర్ చేస్తున్నవి. ఇంప్రెస్ చేయడానికి కాదు, ప్రూవ్ చేయడానికి కాదు, జస్ట్ నువ్వు మర్చిపోయిన నీ వర్షన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. దిస్ ఈజ్ ఫ్లై ఆర్ట్సీ సైనింగ్ ఆఫ్.